సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. నాయకుడంటే దారి చూపించేవాడు, కానీ దార్శనికుడు అంటే ఆ దారిలో నడిచేవారికి స్ఫూర్తినిచ్చి గమ్యాన్ని ముందే ఊహించి అందరినీ ఆ గమ్యం వైపు నడిపించేవాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్యులకు పిలుపులో ఆ దార్శనికుడే కనిపిస్తున్నాడు. పైకి ఇది ఒక సాధారణ విజ్ఞప్తిలా అనిపించిన దీన్ని లోతుల్లోకి వెళితే రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించాలన్న ఆయన మహాశయం కనిపిస్తుంది. అసలు ఈ పిలుపు వెనుకున్న పవన్ కళ్యాణ్ విజన్ ఏంటి? యొక్క పిలుపు రాష్ట్ర ప్రజారోగ్య చరిత్రను ఎలా మార్చబోతోంది? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, పవన్ పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? పవన్ వ్యాఖ్యలపై వైద్య వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? సింధు, మొత్తానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏదైతే పల్లె ప్రాంతాల వైపు చూపిస్తున్నటువంటి చొరవ, అదేవిధంగా పల్లె ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష చాలా స్పష్టంగా ఆయన మాటలు, ఆయన ఉద్దేశాల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఏదైతే ఇటు నిర్ణయం, ఇటు రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అటు వైద్యులు కూడా ఒక విన్నపంగా చేసినటువంటి పరిస్థితి. నెలలో ఒకరోజు ఖచ్చితంగా అటు పల్లె గ్రామాలకు కేటాయించాలనేటువంటి ఒక ఆలోచనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సహృదయంతో తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఎందుకనంటే సాధారణంగా ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో పల్లె గ్రామాలు వదిలి అందరూ కూడా పట్టణాల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పల్లె గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం అంతా కూడా ఏదైనా ఒక సమస్య వస్తే పట్టణాలకు పరిగెత్తుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇలా ఒక రోజు కనుక కేటాయిస్తే, అంటే వారికి ఒక మెడికల్ క్యాంపు లాగా ఖచ్చితంగా ఆ గ్రామంలోనూ ఆ ప్రాంతంలోనూ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రభుత్వం తరపున ఈ యొక్క కార్యక్రమం కనుక చేయగలిగితే చాలా వరకు వారి ఆరోగ్య పరిస్థితులను మెరుగు చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అటు గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు, పంచాయతీల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే సాధారణంగా పల్లె గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఎక్కడికో వెళ్ళి వారికి పట్టణాల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా తెలియవు. అక్కడికి వెళ్తే ఇవాళ ఉన్నటువంటి కార్పొరేట్ రంగంలో చాలా ఎక్కువ మొత్తంలో వారికి వ్యయం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని తగ్గించి వారే ఇక్కడ కనుక తీసుకుని వచ్చి ఏర్పాటయ్యే పరిస్థితి ఉంటే కనుక వాటన్నిటిని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా కొంత సురక్షితమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మెరుగు చేయడం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి సహృదయానికి అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రోజుకొక నిర్ణయం, రోజుకొక మాట, రోజుకొక పని అన్ని కూడా కార్యాచరణ చేసి చూపిస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్. దాన్ని ఒక మెరుగుదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక మంచి సూచనగా ఉండబోతుంది. ఎందుకనంటే ఇప్పటికే అరకు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేశారని అనుకున్నారు. అక్కడ ఏదైతే దాదాపుగా 1500 మంది పైచిలకు మహిళలు, అదేవిధంగా అక్కడ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలో నివసించేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనులందరూ కూడా చాలా కొన్ని చెప్పుకోలేనటువంటి వ్యాధుల వల్ల ఇబ్బందులు ఎక్కువగా కూడా బ్లడ్ వారికి అవసరం అవుతుంది. అలాంటి చోట ఏదైతే బ్లడ్ సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా సహృదయమైనటువంటి ఒక నిర్ణయంగా భావిస్తున్నారు. అదే విధానంలో ఆ బ్లడ్ సెంటర్ని ఏదైతే ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలందరికీ ఒక సంకేతాన్ని అందించారో దానికి అనుగుణంగానే ఇవాళ ఏదైతే గ్రామీణ ప్రాంతాలను చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవాలు అన్నీ కూడా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రతి చోట వెళ్ళి కాలినడకన అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ఆ ప్రాంతాల్లో పురవీధుల్లో తిరిగి పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడితే ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయాలకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక సౌహృదమైనటువంటి వాతావరణం, ఒక మంచి నిర్ణయంగాను కూడా స్వాగతిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సింధు, రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.